ఏపీ లిక్కర్ కేస్ క్లైమాక్స్ ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పరంపర సాగుతోంది. తాజాగా లిక్కర్ స్కామ్ లో డబ్బుల్ని వైట్ చేసిన మనీ లాండరింగ్ నిపుణుడు అనిల్ చోక్రాను ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చి రిమాండ్ కు తరలించారు. అంతకు ముందే ఆయనను ముంబైకి వెళ్లి పట్టుకుని ఎలా డబ్బులు రూటింగ్ చేశారో మొత్తం తెలుసుకున్నారు. తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి డబ్బులను చోక్రా వైట్ చేశారు. ఈ ఆధారాలను కోర్టులో ప్రవేశపెడతారు. అంతవరకు బాగుంది. కానీ అసలు సూత్రధారి గురించి ఎప్పుడు బయటకు వస్తుందన్నది కీలకంగా మారింది. లిక్కర్ స్కామ్ లో సూత్రధారి బయటకు రాకపోతే శ్రమ వృధా. ఏపీలో 5 సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ దందాలో అంతిమ లబ్ధిదారు ఎవరో ఏపీలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. పాత్రధారులంతా ఇలా కొంచెం సంపాదించుకుని ఉండవచ్చు, కానీ అసలు జేబులు నిండింది సూత్రధారికే. వైట్ చేసి ఇచ్చింది కూడా ఆయనకే. ఆయనెవరో కూడా తెలుసు. సిఐడి సిట్ ఇంకా ఆ దిశగా ఎంత దూరం ముందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూనే పోతోంది. ఈ సూత్రధారి వద్దకు కేసును ఎంత వేగంగా తీసుకెళ్తే కేసు అంత బలంగా మారుతోంది. మందుబాబుల శాపనార్థాలు ఫలించాల్సిందే. 5 సంవత్సరాల పాటు మద్యం తాగే వారిని తగ్గిస్తామని విపరీతంగా రేట్లు పెంచారు. ఆ పెంచిన రేట్లకు స్వయం తయారీ నకిలీ లిక్కర్ అమ్మారు. వేరే బ్రాండ్లను ఏపీలో దొరకనియలేదు. ఏపీ బ్రాండ్లు బయట అమ్మనియలేదు. అచ్చంగా ప్రముఖ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మి వేల కోట్ల వెనకేసుకున్నారు. ఆ సొమ్మంతా బంగారంతో పాటు పెట్టుబడుల రూపంలో సూత్రధారికి చేరింది. ఆ లింక్ తేల్చే వరకు ఈ కేసు సాగుతూనే ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ కాలం సాగితే అంతగా బోర్ కొట్టేస్తుంది. అందుకే సిట్ ఇందులో వేగం పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అలా జరిగితేనే లక్షలాది మందుబాబుల శాపాలకు తగిన శిక్ష పడినట్లు అవుతుంది. చాలా కేసులున్నాయి. ఈ కేసును క్లైమాక్స్ కు తెస్తే బెటర్. 5 సంవత్సరాల పాటు చేసిన అరాచకాలకు చాలా కేసులు రెడీగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అలా బయటకు వస్తే రొటీన్ అయిపోతాయి. ముందు బయటపడిన కేసులకు సంబంధించి ఓ లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సి ఉంది. లేకపోతే ప్రజలు కూడా ఆసక్తి కోల్పోతారు. నిందితులు ఇప్పటికీ చాలా మంది జైళ్లలోనే ఉన్నారు. కొద్ది మంది బయటకు వచ్చిన వారి బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఇది ఎంతకాలం సాగితే అంత ఎక్కువగా ప్రజలు రొటీన్ ఫీల్ అవుతారు. లాజికల్ కంక్లూజన్ చూపిస్తేనే ప్రజలకు కాస్త నమ్మకం ఏర్పడుతుంది.